వాటిక మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను ఇవాళ మంగళగిరి కోర్టులో తుళ్లూరు పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. ఉద్దండరాయనపాలెంలో తనపై నందిగాం సురేష్ అనుచరులతో దాడి చేశాడని టీడీపీ నాయకుడు రాజు ఆరోపించాడు. దాంతో రాజు భార్య చైతన్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తన భర్త నందిగాం సురేష్ పైనే టీడీపీ నేతలు దాడి చేశారని బేబీలత ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు నందిగాం సురేష్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెడుతూ ఉండడంతో తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద భారీగా భద్రత పెంచారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. దుర్గా, మరోసారి ఎవరైతే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ అయితే మరోసారి వివాదంలో చిక్కున్నాడు. అది కేసు కూడా అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఉద్దండరాయనపాలెంలో శనివారం నాడు రాజు అనే టీడీపీకి సంబంధించిన నాయకుడి మీద దాడి చేసినట్లుగా కూడా రాజు భార్య తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద నిన్నైతే కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత అరెస్ట్ కూడా చేశారు. ఈ సందర్భంగా కూడా అక్కడ పెద్ద ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. సురేష్ ని నందిగాం సురేష్ ని అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఆయన భార్య అయినటువంటి బేబీలత మాత్రం తన భర్తని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా పోలీసులతో వివాదానికి దిగారు. ఈ సందర్భంగా కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తుళ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. ఈ సందర్భంలో పూర్తిగా కూడా పోలీసులు కూడా భద్రతను పెంచారు. తర్వాత ఈ రోజు అయితే మాత్రం అరెస్ట్ ఆయన్ని మంగళగిరి కోర్టుకి తీసుకొస్తారు. మంగళగిరి కోర్టులో ఆయనకి సంబంధించి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నిన్న ఏదైతే రాజు మీద దాడి చేశాడో ఆ దాడికి సంబంధించి పలు సెక్షన్లు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని ఈ రోజు మంగళగిరి కోర్టులోకి ప్రవేశపెట్టనున్నారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.